ఈ ఆవు విషయం గురించి, ఆవు ఉన్న వాల్యూస్లో ప్లస్ మన మిల్క్ వాల్యూస్ కస్టమర్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది, మన హెల్త్ వైజ్లా ప్లస్ మన పాజిటివ్ వైబ్రేషన్స్, ఎందుకంటే దే ఆర్ రియల్లీ ఎక్స్పీరియన్సింగ్ అండ్ వీ గాట్ అ గుడ్ కస్టమర్ బేస్ ఫ్రమ్ సర్ యాక్చువల్లీ. Rather than temples also, people, he's giving reference to our good people where they used to refer us to take this milk, and they are really happy with the milk what they are consuming, and they have good output also. Outcome would be also in extraordinary way. The kind of the pregnancy women, the infant people who are with less immunity, the women who want normal deliveries actually. So there is a good science on this milk actually. So that is the reason Desi cow milk is very famous and it is having real sense. So I would like Mr. Santosh Sharma to come on desk and talk something on the specialty of Indian Desi cow. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. సభ మీద ఆసీనులైనటువంటి వారందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ, సభలో ఉన్నటువంటి వారికి ఆ గోమాత అనుగ్రహం, శ్రవణం చేస్తున్నటువంటి వారికి గోమాత అనుగ్రహం ఉండాలని కోరుతూ, శ్రీ రామభద్రో విజయతేతరం. అంటే మనకు దక్షిణ భారతదేశంలో మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరమాచార్య స్వామి వారు స్థాపించినటువంటి దేవాలయం. అక్కడ వారు పరిచయం అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, మేము అప్పుడే అనుకున్నాం, ఇంత స్వచ్ఛంగా ఇంత పవిత్రంగా వీరు పంపించారు, వీరిది రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం కాదు, ప్రపంచ దేశాలకు కూడా పాలు పోవడం కష్టం, కానీ పాలు నుండి ఎప్పటికీ కూడా పాడు కానటువంటి గోఘృతం. అందరూ కూడా ఆజ్యం అంటే నెయ్యి అనుకుంటారు, అది నెయ్యి. అజహ అంటే మేక నుండి వచ్చేటువంటిది, ఘృతం అంటే గోవు నుండి వచ్చేటువంటిది. ఆ గోఘృతం అనేటువంటిది ప్రపంచ దేశాలు, ఎందుకంటే పాలు పంపించడం చాలా కష్టం కదా, గోఘృతం అనేటువంటిది ఇక్కడ నుండి వెళ్ళాలని మేము స్మరించాం. అలాంటి గొప్పనైనటువంటి విధానంగా చాలా కష్టాలు ఉంటాయండి. దేశీ ఆవు పెట్టడం అంటే, ఒక ఆవు పెట్టడం అంటే ప్రారంభం ఎన్ని కష్టాలు అంటే వారు అనుభవిస్తే కానీ తెలియదు అంటారు కదా. అలా గొప్పగా జరిగినటువంటి విధానంలో పరిచయం అయ్యారు. ఆ రోజు నుండి కూడా ప్రతి ఉత్సవానికి, స్కందగిరి దేవాలయం అనే కాదు, ప్రతి దేవాలయానికి కూడా గోదేశీ నుండి, అంటే నమ్మకం అన్నట్టు. పాలన చూస్తే అర్చకులకి, వేదమూర్తులకు తెలుస్తుంది కదా. అలా అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారంటే, గోవుకు చాలా విశిష్టత చెప్పారు. గోభిః విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః. భూమి ఎక్కడ ఆనందపడుతుంది అంటే, ఎవరి చేత ఆనందపడుతుంది, ఎవరి చేత తరింపబడుతుంది అంటే, బ్రాహ్మలు తర్వాత దేవాలయాలు అని చెప్పలేదండి. గోభిః, గోవుల ద్వారానంట. భూమాతకు ఎక్కడ ఆనందం అంటే గో ఉంటేనే ఆనందం. తర్వాత విప్రైశ్చ, తర్వాత విప్పుల ద్వారా, తర్వాత వేదైశ్చ అంటే ఆ ఘృతం ఉంటే కదా మనం హోమం చేసేటువంటిది, వేద మంత్రాలు ఉంటే కదా మనం యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారానే పాడి పంట వర్షం ఇవన్నీ కూడా వచ్చేటువంటిది. సతీభిః, పతి అంటే ఎప్పుడు కూడా పతివ్రత స్త్రీల ద్వారా. స్త్రీకి కూడా చాలా గొప్పనైనటువంటి శక్తి ఉన్నదన్నట్టు, పతియే వ్రతము కలిగినటువంటిది. అలా పతివ్రత స్త్రీల ద్వారా, ఎప్పుడు కూడా సత్యభాషణ చేసేటువంటి వారి ద్వారా, తర్వాత దానం చేసేటువంటి వారి ద్వారా ఈ భూమి అనేటువంటిది ఆనందపడుతుందంట. తర్వాత గోవుకి అనేక అర్థాలు ఉన్నాయి. ఇంద్రియాలని, సూర్యుడి దగ్గర నుండి వచ్చేటువంటి కిరణాలు ఉన్నాయి కదా, వాటికి కూడా మనకు గోవు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత భూమికి, మనకు పంచేంద్రియాలు, వీటికి కూడా గో అనేటువంటి శబ్దానికి అర్థం ఉంది. అలా గోవు చాలా విశిష్టమైనటువంటిది. అందుకనే మనకు అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏం చెప్తారండి? అమ్మ అంటారు, తర్వాత ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. మానవుడిగా పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోగలుగుతామా? తీర్చుకోలేము. ఆవు రుణం కూడా మనం తీర్చుకోలేమంట. మళ్ళీ ఏం చేయాలి? గోవును పెంచాలంటే కష్టమైన పని భాగ్యనగరంలో. ఈ గో ఆధారంగా, తర్వాత ఇల్లు, నువ్వు పుట్టిన తర్వాత ఒక వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజము, దేశము, లోకము క్షేమంగా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఏ పని చేసినాక నువ్వు బయట 100 పనులు చేయి, ఒప్పుకుంటుంది శాస్త్రం. స్వధర్మాన్ని వదిలిపెట్టేసి, ఇంట్లో నువ్వు వదిలిపెట్టేసి నువ్వు బయట ఏ పని చేసినా కూడా వ్యర్థమే. నీ యొక్క ధర్మం ఉంది, స్వధర్మం. అమ్మ, రెండోది ఆవు,
తర్వాత నీకు తల్లి తండ్రి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, నీకు భార్య పిల్లలు ఇవన్నీ సరిగ్గా చూసుకోవాలి, ఇల్లు దీన్నే. తర్వాత ఈశ్వరుడు, నువ్వు ఈశ్వరుడికి కూడా ఇక్కడ వదిలిపెట్టేసి నేను దాన ధర్మాదులు చేస్తా అంటే ఒప్పుకోవద్దు శాస్త్రం. ఆ విధానంగా మనకెంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు వేరే పదాలు వస్తున్నాయి, ఆ పదాల గురించి మనం నా శ్లీలం కీర్తయ్యేది ఎప్పుడు కూడా నోటి నుండి అపశబ్దము మాట్లాడకూడదంట, ఆలోచన కూడా రాకూడదంట. ఏదైనా అలాంటి ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చినా కూడా అలా గడ్డిపోచలాగా తీసేయాలి, మంచిని మేరు పర్వతం లాగా తీసుకోవాలని చెప్తారు. అలా గోవుకు అంత శక్తి ఉన్నది. మనం గో రుణం తీర్చుకోలేము. ఎలా తీర్చుకుంటాము అంటే గో సేవ చేయడం ద్వారా, గో సేవ చేస్తూ గో ఆధారితంగా జీవిస్తున్నటువంటి వీరు ఇద్దరేనా కాదు, వీరి మీద ఆధారపడి ఎంతో మంది ఇందులో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, అక్కడ గోసేవ చేస్తున్నటువంటి వారు, గో క్షీరాన్ని తీస్తున్నటువంటి వారు, ఇంతమంది వందలాది మందికి మనం ఉపాధి కల్పించాలి అంటే గో క్షీరం మనం తీసుకోవాలి, గో ఆధారమైనటువంటి పదార్థాలు మనం తీసుకోవడం ద్వారా గోసేవ చేసినట్టే. అందుకనే మనకు పంచగవ్యాలని ఇప్పటి వరకు వారు చెబుతూ ఉన్నారు. ఎంత గొప్పనైనటువంటిదంటే 1984లో భోపాల్లోనే ఏదో జరిగింది, మీకు కూడా తెలిసినటువంటిది. ఆ విషవాయు ద్వారా కొన్ని వందలాది మందికి హాని జరిగింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం క్షేమంగా ఉన్నాయి. ఎందుకు క్షేమంగా ఉన్నాయంటే వారు గోవుల్ని ఉంచుకొని గో ఆధారంగా ఉన్నటువంటి గోమయం అంటాం కదా, ఆ ఆవు పిడకలు, తర్వాత వాటి ద్వారా నిత్యము అగ్నిహోత్రులు అంటారు, నిత్యాగ్నిహోత్రులు అంటారు. ఆ హోమం చేయడం ద్వారా వారికి ప్రాణహాని జరగలేదంటండి. ఇది మన భారతీయులు చెప్తే నమ్మరండి, ఎక్కడో రష్యా వారు వచ్చి చెప్తే నమ్ముతారు. ఏమంటే సత్యమే కదా, ఇది ప్రత్యక్షంగా జరిగినటువంటి ప్రమాణం కూడా మనకు. అలా ఈ పంచగవ్య ప్రాశనమని చేస్తూ ఉంటారు. త్వక్ అస్థి గతై అంటే మంత్రంలో చెప్తారు అన్నట్టు తీసుకున్నారు, ప్రతి పౌర్ణమికి తీసుకుంటారు. త్వక్ అస్థి గతై, త్వక్ అంటే చర్మము, అస్థి అంటే ఎముకలు. ఇక్కడ వరకు మనము పాపం చేస్తేనే అంటే 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. జీవానాం నరజన్మ దుర్లభం అంటుంది. ఇది ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై. మొత్తం శ్లోకం చెబుతలేను ఎందుకంటే సారాంశం ముఖ్యం కాబట్టి. ఈ శ్లోకం చాలా పెద్దది. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అలా ఈ మానవ జన్మ లభించినందుకు మానవుడు ప్రతి నెల మనకు ఋషులు చెప్పారన్నట్టు పంచగవ్య ప్రాశన అనేటువంటిది చేయాలని. త్వక్ అస్థిగతై అంటే చర్మం నుండి అస్థికల వరకు మనకు మీదికి బాగానే కనబడతాం, కానీ ఎవరు చేసినటువంటి తప్పు, నాహంకర్త హరికర్త అన్నట్టు హరియే కర్త, కానీ కొన్ని మనం ఆలోచనాపరంగా కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం, వారికి తెలుస్తుంటుంది. ఆ పాపాలన్నీ కూడా ఈ పంచగవ్యాలు, ఆవు పాల ద్వారా వచ్చేటువంటి పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం, ఈ 5ంటిని కలిపి ఇక్కడ ఆయుర్వేద వైద్యులు ఉన్నట్టున్నారు, వారికి బాగా తెలుస్తుంది వీటి గురించి. వారు చెప్తారు కూడా, ఇది ప్రతి నెల పౌర్ణమి రోజు అసలు నిత్యము తీసుకోవడం ద్వారా మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని. అంటే అగ్ని ఇంధనాన్ని అంటే కర్రను ఏ విధానంగా దహిస్తుందో ఈ పంచగవ్యాలు, అంటే శరీరం ఒక్కటే కాదు కదా, మనస్సు కూడా, ఆత్మ కూడా ఎంత ఉంటుందంటే నివారశూకవత్తన్వి. ఈ నవార అనేటువంటి పదం ద్వారానే నివారణ అనేటువంటి పదమే నవార అయింది అంటారు. ఇప్పుడు నవారా రేసి గో ఆధారితంగా చాలా మందికి షుగర్ తగ్గుతుంది అని చెప్తుంటారు కదా. ఆ నీవార అంటే ఆ బియ్యపు గింజ మీది నుండి కిందికి తీస్తే ఎంత ప్రమాణం ఉంటుందో అంత ఉంటుందంట. అలా ఆత్మశుద్ధి అవుతుంది, శరీరంలో అంతా కూడా శుద్ధి అవుతుంది, అంత గొప్పనైనటువంటిది. తర్వాత సూర్యుడికి గోవులో 33 కోట్ల దేవతలు కాదండి, 14 భువనాలు అంటే 14 లోకాలు ఉంటాయంట. అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకస్య ఉపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక, ఇన్ని లోకాలు ఉంటాయండి. ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి మనం ఎందుకు మానవుడు మాత్రమే గోవును సంరక్షించాలంటే మనం గోమాతకి రుణం ఉన్నాం.
మన జీవితం ఎంతంటే ఆయు ప్రమాణం శతాయు, శతమానం భవతి శతాయు పురుష. అంటే 100 సంవత్సరాలు జీవించాలి అంటే గో ఆధారితంగా వచ్చేటువంటి నిత్యము కూడా గో క్షీరం తీసుకోవాలి. గో ఆధారితంగా వచ్చినటువంటి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆ గోవులు లేకపోవడం ద్వారానే భూమి మందులు వేస్తున్నాం, రోజు మందులు వేసుకొనే పంటున్నాం. ఉదయం ఒక మందు, రాత్రి ఒక మందు, ఇంకా అది పిడికెడు కూడా ఈ మధ్య ఇంకా రాను భవిష్యత్తులో వస్తుందో తెలియదు. మనకు స్వాతంత్రం రాకముందు కూడా 90 కోట్లకు పైగా గోవులు ఉంటుండండి, మనుషులు తక్కువగా ఉంటుండే. కానీ ఇప్పుడు 1 కోటి కూడా ఉన్నాయా అండి? మొత్తం ఉన్నాయా? అవి తగ్గిపోవడం ద్వారానే అలసులు, మందబుద్ధి పరులు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు సుకర్మంబు ఎవ్వి చేయజాలరు అని చెప్పారంటూ పోతన్న. అంత ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో కూడా నిజంగానే ఎక్కడ ఉన్నదండి గో దేశీ అని? మీదికి మాత్రం పేరు పెడుతున్నారు దేశీ అని. అది క్రాస్ కానీ జెర్సీ కానీ అది ఆవు కాదండి, అది ఇంకా నిజంగానే హీనమైనటువంటి జాతి. గో క్షీరం తీసుకుంటే ప్రమాదం. మనం రోజు కూడా షుగర్ కని బీపీ కని మందులు వేసుకుంటున్నాం కదా, దానికి ఒక పదం కూడా ఉంది. దానికి వారు సరిగ్గా చెప్తారు ఆయుర్వేదంలో. అంటే ఏదైనా మందు తీసుకుంటే వేడి నీళ్ళతోని కానీ, అంతే కదా సార్, లేకపోతే గోక్షీరంతో కానీ తీసుకుంటే అది పని చేస్తుంది, మిగతాగా తీసుకుంటే వికటిస్తుందండి మందు. మనకు తెలియకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా తగ్గాయని చెప్పారండి ఈ ఆవు పాలు తాగి. మేము ఎవరికైనా అడిగితే చాలా ఇబ్బందిగా ఉన్నదంటే మేము వీరి నెంబరే ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఇంతకుముందులాగా ఉన్నట్టు వీరు ఫ్రీగా లేదు. 5 సంవత్సరాల క్రితం కొంచెం ఫ్రీగా చాలా ఉచితంగా ఉంటుండే. ఇప్పుడు వారు మాకు దొరకలేరు. వారి కింద ఎవరైతే ఉన్నారో, అంటే ఒక కుటుంబం దేశీ గో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి నెంబర్ ఇస్తున్నారో వారికి ఇస్తున్నాం. అలా గోవులో 33 కోట్ల దేవతలు, 14 లోకాలు అనుకున్నాం కదా, 4,32,000. అంటే ఎందుకంటే మానవ జీవితాన్ని శరీరమాధ్యం, ఈ శరీరం ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం, 12,28,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం, 2 కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజంట. అందులో 7వది అయినటువంటిది వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పారన్నట్టు. ఎక్కడ ఉన్నాం మనము? 4,32,000 సంవత్సరాల్లో 5,024 కూడా పూర్తి కాలేదండి. కనీసం ఈ కలియుగమే తీసుకోండి, అన్ని లక్షల అన్ని వేల జీవితంలో మనది 100 సంవత్సరాలు. దీన్ని మనము శరీరం ద్వారానే ఏముందండి, తపస్సు చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం, నాకు ఈ కుటుంబము, భార్య, పిల్లలు నాకు ఇచ్చినటువంటి వాళ్ళు వద్దు అనుకుంటే మళ్ళీ జనిస్తూనే ఉంటాం. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలంటే శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం ద్వారానే ఏ పనైనా చేస్తాం. ఈ శరీరం బాగుండాలి అని అంటే మీరు ఎన్ని లక్షలు సంపాదించండి, ఎన్ని కోట్లు సంపాదించండి, ఎంత పరిగెత్తండి, సంపద అంటే ఏంటిదండి? గో సంపదనే. కృష్ణ భగవానుడు కూడా ఎక్కడికి వెళ్తుండే, ఏవి దొంగలిస్తుండే? ఆవు పాలు, వెన్నె, అవే కదండి దొంగలించేటువంటిది. ఉత్తర గోగ్రహణంలో బంగారాన్ని వీటిని దొంగలించలేదండి, గోల్డ్ దొంగలించారంట. మన సంపద అంతా కూడా వారు హరించారండి. అందుకనే 33 కోట్ల దేవతలు చూడండి. త్రివేణి సంగమ దర్శనం మనకు కలుగుతుంది. గోవుని, ఆవు పాలు, గోమూత్రంలో మనకు గంగా జలము, తర్వాత గోమయంలో నర్మద, ఆ పేడ తీయగానే అక్కడ జలం యొక్క స్పర్శ అనేటువంటిది కనబడుతుంది. తర్వాత గో క్షీరంలో మనకు గంగా, యమున, సరస్వతి. ఆవు పాలల్లో సరస్వతి అంటే ఏంటిదండి? సరస్వతి అమ్మవారా? సరస్వతి అమ్మవారు కాదు, జ్ఞానం, సత్వగుణం. పిల్లలు ఈరోజు చాలా మనం కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటాము బాగా. అప్పుడప్పుడు ఈరోజు ఈ మనస్సు క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవితమావయోహో. అంటే మనస్సు ఇప్పుడున్నట్టు ఇంకొక క్షణం ఉండదు అన్నట్టు, కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ జాతక పరంగా కూడా ఎన్ని దోషాలు ఉన్నా కూడా నిజంగానే మీరు ఒక 2 రోజులో 3 రోజులో కాదండి, స్వచ్ఛమైన దేశీ ఆవు పాలని ఒక 3 నెలలు, ఎప్పుడు కూడా ఆయుర్వేదం సమయం పడుతుంది, ఒక 3 నెలలో 4 నెలలో మీరు గోక్షీరము, తర్వాత గోవు ద్వారా వచ్చేటువంటి దేశీ గోవు ద్వారా వచ్చేటువంటి దేశీ గోవు అంటే ఏంటిదంటే మోపురం ఉండి గంగడోలు ఉండి దానికి కొన్ని నియమాలు ఉంటాయి అన్నట్టు. ఒక 3 నెలలో 6 నెలలో మీరు మీ పిల్లలు వాడండి.
చిన్నపిల్లలతో అసలు చిన్నపిల్లలకు చాలా ప్రధానం. అంటే పిల్లవాడి నుండి మొదలుకొని ఇంతకుముందు అన్నాం అమ్మ ఆవు, అమ్మ ఈ జన్మకు చేస్తుంది, కానీ పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు వాడవలసినటువంటిది ఏంటిది అంటే ఈ ఆవు పాలంట. అంత గొప్పనైనటువంటిది, అందరికీ కూడా ఆరోగ్యకరం, ఎటువంటి అనారోగ్యం జరగదండి. అలా ఆ విధానంగా ఆ గోక్షీరం తీసుకోవడం ద్వారా సత్వగుణ సంపన్నం నరస్య ఆభరణం రూపం రూపస్య ఆభరణం గుణం. అంటే మానవుడిగా ఉండగానే సరిపోదు, మానవుడికి ఒక రూపం కావాలి, రూపానికి ఒక గుణం అనేటువంటిది ఉండాలి. గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమాతత్వం ఉంటే మనకు సమస్యలే ఉండయి. అందుకని ఈ గోక్షీరంలో సరస్వతిగా చెప్పారన్నట్టు. సరస్వతి అంటే ఏంటిదంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సత్వగుణ సంపన్నమైనటువంటిది, సత్వగుణ ప్రధానమైనటువంటిది గో ఆధారమైనటువంటి క్షీరం. అందుకనే గో ఆధారంగా అన్నీ కూడా అమృతత్వాలే. 12 ఆదిత్యులు, 33 కోట్ల దేవతలు అంటే ఏవో కాదు, 12 ఆదిత్యులు, తర్వాత 11 రుద్రులు, అశ్విని దేవతలు, 8 వైపులు ఉండేటువంటి ఈ విధానంగా ఇవన్నీ కలిపితే మనకు 33 అనేటువంటి సంఖ్య వస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి దీనికి పూర్తి చేస్తాను, ఎందుకంటే చాలా చెప్పాల్సినటువంటి వారు ఉన్నారు. నాకు ఏమీ తెలియదు, అంతా పలికించు విభుండు రామభద్రుండు పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహర మగునట అన్నట్టు మా రామభద్ర స్వామి వారు ఏది పలికిస్తే అది పలుకుతాము. అలా మా మీద వాత్సల్యంతో వారు రమ్మన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది మంచి జ్ఞాన సంపన్నులు, వేదిక మీద కూర్చున్న వారు, అనుభవజ్ఞులు, వయస్సులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, మీకు ఎన్నో అనుభవాలు. అందులో మేము చెప్పేటువంటిది ఏదైనా అందులో మంచి ఉంటే అది స్వీకరించి, ఏదైనా కూడా అందులో ఏదైనా పొరపాటు ఉంటే అది స్వయంకృతంగా తీసుకుంటున్నాను. అలా గోవు నుండి, ఇది గుజరాత్ శాస్త్రవేత్తలు పరిశీలన చేశారంట. గోవు నుండి అంటే కొన్ని సూర్యకిరణాలు అనేటువంటి భూమి మీద అంటే కేవలం మోపురం ఉన్నటువంటి గోవు మాత్రమే గ్రహిస్తుందంట. నిజంగానే బంగారాన్ని కూడా తయారు చేశారని ఆ మధ్యలో మనకు వార్తాపత్రికలలో రావడం జరిగింది. అలా అంత ఒక గో మోపురం నుండి తీసుకొని ఆ 1/2 కిలో బంగారం అని పూర్వం కూడా మనకు అంటుండే కదండి, బామ్మలు వాళ్ళంతా కూడా అంటుండే ఆవు కడుపులో ఉన్నది అని అంటుంటారు. నిజంగానే ఆ గ్రహించి ఆ గో క్షీరంలో గో ఆధారమైనటువంటి వాటిలో ఉంటుంది. అందుకనే గోముఖం జ్యేష్ఠాదేవి గోపృష్టం లక్ష్మీ స్వరూపం. అందుకనే గోవు ముఖానికి ఎక్కడ పూజ లేదండి. ఆవు వెనుక భాగం నుండి వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో గోమూత్రము, గోమయము, అదేవిధంగా గో క్షీరము, ఇవన్నీ కూడా పంచగవ్యాలన్నీ కూడా చాలా లక్ష్మీ స్వరూపం. స్త్రీ యొక్క పాపట స్థానంలో, బిల్వపత్రంలో, తామర పుష్పంలో మనకు లక్ష్మీదేవి నివాస స్థానాలు అని చెప్పారన్నట్టు. అలాంటి గొప్పనైనటువంటి ఆ గోమాత గురించి చెప్పడం అనేటువంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ, పరమాచార్య స్వామి వారు కూడా ఒక స్త్రీలు అంటే గృహప్రవేశం చేసినా కూడా గోవే కదండి. ఒక స్త్రీలు ఉన్నటువంటి కళాశాలకు అనేక సార్లు ఆ యజమాని రమ్మని అడిగితే వెళ్ళలేదు. ఒక 4 సార్లకు 5 సార్లకి సరే వస్తానని చెప్పారు. ఒక చిన్న పని ఏంటిదంటే ముందట గోవు దూడ నడవాలి, తర్వాత మేము వెనకాల వస్తాము అని అన్నారు అన్నట్టు స్వామివారు. సరే అని వెళ్ళారు. ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. స్వామివారి పక్కన ఉన్నటువంటి వారు అడిగారు, ఇన్నిసార్లు రమ్మన్నా కూడా మీరు రాలేదు, గోవు దూడ వెళ్ళిన తర్వాత దాని వెనకాల మొత్తం మీద వెళ్ళేసి వచ్చారు అంటే అతన్ని పరీక్ష చేశారంటే లేదు, స్త్రీలకు సంబంధమైనటువంటి కళాశాల కదా, కాబట్టి వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయి, నెలసరి వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి, కాబట్టి అలాంటి దోషాలు కూడా గోవు వెళ్తే పోతాయంట. అందుకనే గోవు ఉంటే అన్ని సకల దోషాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు కావున ఆ గోమాత యొక్క అనుగ్రహం అంత పరమాచార్య స్వామి వారే అంత విశేషంగా చెప్పారు అంటే మనం గోవు గురించి మాట్లాడడానికి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. అలాంటి గోమాత అనుగ్రహం కలగాలని మైత్రీం భజత అఖిల హృజ్జైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత పరేష్వక్రమమాక్రమణం, ఇవన్నీ కలుగుతాయి. మైత్రి అంటే గోవుని చూస్తే దర్శిస్తే చాలు, గోవుని స్పర్శిస్తే చాలు ఒక మంచి మైత్రి స్నేహం అనేటువంటిది కలుగుతుంది. అఖిల హృజ్జైత్రీం, ఆ ప్రేమ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు. ఆత్మవదేవ పరానపి పశ్యత,
యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం జననీ పృథ్వీ కామదుగాస్తే జనకో దేవ సకల దయాలు దామ్యత దత్త దయధ్వం జనత శ్రేయో భూయా సకల జనానం. ఒక ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన కూడా అండి. మనకు పిల్లలకు ఎదుగుదల ఉండదు కదండి, అంటే మామూలుగా పుట్టినటువంటి పిల్లల్లో కొన్ని లోపాలు ఉండి ఈరోజు ఆహార పదార్థాల ద్వారా అలాంటి వారు కూడా ఈ గోక్షీరాన్ని సరిగ్గా ఒక 2-3 సంవత్సరాలు తీసుకుంటే మార్పు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారండి. గోక్షీరము, తర్వాత గోదధి, ఆజ్యము, గో ఆధారమైనటువంటి మైసూరు మల్లిగా కానివ్వండి, నారాయణ కామిని, ఇలాంటి బియ్యాన్ని రోజు ఆ పిల్లవాడికి పెట్టి అసలు వాళ్ళు వేరే స్కూల్స్కి, ఇప్పుడు స్పర్శ్ ఇట్లాంటి స్కూల్స్ వచ్చినాయి కదా, ఆ స్కూల్లో వేయలేదు, ఇప్పుడు మామూలు స్కూల్లో చదువుతున్నాడు. అట్లా ఎన్నో సంఘటనలు ప్రత్యక్షంగా దర్శించాం. కాబట్టి బాధ్యత మనం ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్కరి బాధ్యత. అసలు వచ్చేటువంటి సెమినార్కి వందలాది మంది ఉండాలని నేను కూడా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేశీ గో సంస్థకి మా వీరేంద్రనాథ్ గారు, మా రామభద్ర కుటుంబ సభ్యులు, మా గోదేశీ మిల్క్ వారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున వారందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ ఇక్కడ ఇంతసేపు శ్రవణం, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమయంలో అన్ని దానాల కంటే కాలమే చాలా, సమయదానమే చాలా గొప్పనైనటువంటిది. ఆ సమయాన్ని వెచ్చించి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి మీకు కూడా ఆ రామభద్ర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఎక్స్క్లూజివ్గా ఎక్సలెంట్గా మీరు ట్రెడిషనల్ వే అప్రోచ్ టువర్డ్స్ దేశీ కౌ చెప్పి యూ ఆర్ గివెన్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. యాక్చువల్లీ that particular milk is having those many valuable benefits actually towards health. So that is the reason we are integrating the traditional approach with our scientific approach, and we are giving a real value of milk to our society that is said to be A2 milk actually. But this approach, if we put to A1 milk, which is said to be from hybrid cows, those won't apply, as he said actually. So that is the strongness of our milk, and that is the real ethical milk what we are trying to deliver to our consumers actually. And coming to the point, like you are asking the questions like what you are doing the end byproducts of the cow, desi cow actually, right? So after, yeah, cows go for grazing. Yes. So it's in the jungles. Yeah. So are there any wild animals, or there is nothing like that? No, exactly. The forest belt what we have chosen is something beyond wild animals actually. Those not are into the zone of the forest zone actually. See, forest belt with respect to green forest actually. We are into green forest belt, not into the wild forest belt. Wild forest belt, they have a fencing actually where they have the wild animals, but we are in the green zone of forest belts actually, where we are open to graze the green fodder actually. So there is no query of wild animals, and we don't want to hamper our assets. So these are our prime assets actually. So we don't want to hamper those animals. So we don't do that kind of grazing beyond the line. So we are in the below the line of forest, green forest zone actually. And coming to the byproducts, so once the cow excretes the dung actually, that dung today we call it as black gold actually. So from India we are exporting to Kuwait countries because the dates they do farming, they don't have dung because they are not getting the right yield. So the Dubai sheikhs are taking our dung from India, and that too desi cow dung, not buffalo dung or not any hybrid cow dung. So it's having good quality of manure. So from our side, once we get the dung, we are doing a vermicomposting of the dung, and we are creating Jivamrutam, Ghana Jivamrutam by mixing cow urine with adding fermented products like cow dung, what do you say, bellam, good and chenagapappu, like we say tuvardar, and we are fermenting, exactly, we are fermenting it for 15 to 20 days of time, and we are getting a value Ghana Jivamrutam where we use for spraying purpose. And tomorrow, the future outcome of this particular project is that we want to really create eco-sustainable model of project management actually. So the dung we want to use to create bio-CNG also. Right now, we are planning for greenhouse effect actually. All diesel engines will be stopping tomorrow because of due to the lot of pollution happening with the diesel engines. So CNG came into picture. So the prime aspect of CNG is by generating with cow dung actually. So bio-waste. So we want to, tomorrow, our vision is to really create a bio-conservative model of sustainable model of project management by using desi cow, by taking the milk from as a prime product, and with end product we want to create bio-CNG out of it, so that after getting the gas from the digester, the output, that is said to be slurry, which can be used as a final vermicompost for plantation of our gardening, landscaping and other purpose of farming technology. So by which the cow which eats the grass
After extracting the gas, after digesting the grass, after ruminating the grass, it gives us milk. So once the milk we get the dung. Again, with the dung, we are putting in the digester to create methane gas. We're extracting the gas from the methane gas, and again the output, the dung, which is said to be the slurry. Again, we're putting back to the soil. From the soil, again we're getting grass. Again, cow is eating the grass. So this is a self-sustained automatic model of a model actually. So this, if we create this model of operations, then automatically every model of manufacturing unit and every model of production unit will have a self-sustained model, where which we won't get any losses. Everything will be in a profitable way, and this is a completely cycle ecosystem. So we want to target that ecosystem. Right now we are till cow dung with vermicompost part. So we want to end up with bio-CNG part, so that we can create a ring system actually. So this is all about the byproducts what we are doing from cow. And if you talk about the cow products, from milk we are doing paneer, the desi paneer, and the ghee, the specialty of the ghee, as he said, actually, if you are using ghee for the cancer patients and the or Ayurvedic medicines, actually without ghee, the Ayurvedic medicine won't work for specific kind of medicine. So they should add the ghee, that to desi ghee. We have Ayurvedic doctors, so they test our ghee basically, because if they put some medicine in that particular desi ghee, the color changes. So with that, they see that this is a pure desi ghee. So there is no need of our ghee to test in any lab actually. The Ayurvedic doctors by themselves, within a fraction of minutes or seconds, they'll test the ghee by putting some samplings actually. So that acts as a pure desi ghee. That color won't reflect in buffalo ghee or any other hybrid cross ghee. So that is a purity of ghee, which is a good healer, which is having around 40 benefits actually. We have listed the benefits there actually. It's having around 40 benefits, health benefits. It cleanses, it detoxifies, it of course it regenerates our skin, it gives lubrication of our body, constipation issues. Those all things will be really governed by desi ghee. And of course, this is our backup model. If you are getting our excess milk from cow, and if you are getting excess, if there is a customer who is out of station or there is a door lock, then we take that milk back to our farm, to our kitchen. We boil the milk, we put curd, and we ferment the curd. The next day morning, we churn the curd. From that, we extract the butter. From the butter, we do Bilona ghee, which is of purely Ayurvedic in nature actually. So these are our products actually. And I want to invite Mr. Uma Mahesh Garu. So he's having a Ayurvedic touch with respect to the Ayurvedic Panchakarma specialist. He's having a touch on the kind of the produce what we are giving. So I want him to really speak something about some good words on this. ఓం శివాయ నమః, ఓం గోమాత్రే నమః. ఇందాక మన పూజ్యులు గురుగారు చెప్పిన వాటిల్లో కొన్ని విషయాల్ని నేను మీకు సవినయంగా మనం చేస్తాను. నెంబర్ 1, మనం ఈ భూమి మీదకి రాగానే ఫస్ట్ మనం చూసేది మన అమ్మగారిని. ఫస్ట్ అమ్మ అన్నారు గురుగారు, తర్వాత ఆవు అనే ఎందుకన్నారు? మిగతా మనం చూసిన మన దగ్గర బట్టలు ఉన్నాయి, చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నాయి, మనం పుట్టిన ఇల్లు అయి ఉండొచ్చు, ఊరై ఉండొచ్చు, వాడై ఉండొచ్చు. ఇవన్నీ చెప్పకుండా గోమాత అని ఎందుకు చెప్పారంటే, తల్లి పాలు గనక అవకాశం లేకపోతే వెంటనే గోక్షీరం, ఆవు పాలనే ఆ శిశువుకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుకి లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా చాలా లేతగా ఉంటాయి. దాన్ని పరిపక్వత చెందించే విషయంలో ఒక్క గోమాత పాలు మాత్రమే సహాయపడుతుంది. మనకి గేదెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, రకరకాల జీవాల నుంచి కూడా మనం పాలు తీసుకుని ఆ శిశువుకి ఇవ్వచ్చు. ఇవ్వలేదు, కేవలం గోమాత మాత్రం ఇచ్చేది. ఎందుకంటే తల్లి పాలు తర్వాత తల్లి పాలు లాంటిది ఆవు పాలే అన్నారే కానీ మిగతా ఏ పాలు అనలేదు. ఇప్పుడు సార్ గారు ఇందాక ఒక విషయాన్ని అడిగారు మన వీరేంద్ర గారిని. మీరు ఇంకో విధంగా అనుకోబాకండి, మీరు పెంచుతున్న ఆవులు అడవుల్లో నుంచి ఉన్నాయి, అవి వైల్డ్కి సంబంధించిన దగ్గర పెంచితే అక్కడ కూడా ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా అని మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మనం చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే మహాభారతం తీసుకోండి. నకులుడు సహదేవుడు. నకులుడు ఆవుల్ని పెంచడంలో మంచి ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నటువంటి వాడు. సహదేవుడు గుర్రాల విషయంలో అద్భుతమైనటువంటి చాణచక్యం కలిగిన వాడు. ఒకసారి గోమందని తీసుకువెళ్ళిపోతుంటే వెంటనే పరిగెత్తుకుంటూ అర్జునుడి దగ్గరికి వచ్చి, అన్న గోమందని ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, కాస్త సహాయం చెయ్యి అంటే,
ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే విల్లు తీసుకుని రథం ఎక్కి పరిగెత్తాడు అర్జునుడు. మనుషులు పంపించవచ్చు, సేనాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది, వాళ్ళందరినీ పంపించవచ్చు. ఇతను ఎందుకు మాత్రం పంపించారంటే రాజుకు ఒక దక్షత ఉంది, బాధ్యత ఉంది. ప్రజల్ని తనను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో రక్షించే ధర్మం ఒక్క రాజుకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ గోమందను రక్షించాడు. గురువుగారు చెప్పినట్టు గోమందను రక్షిస్తే భారతదేశంలో ఉన్న తన వంటి ప్రతి ఒక్క జీవాల్ని మనం రక్షించినట్టే. అంతేకాకుండా గోవులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇప్పుడు చాలామంది అంటారు ఆవు పాలు వేడి తీసుకోకూడదు అంటారు. ఆవు పాలు వేడి 100% కరెక్టే. ఎలా వేడి? ఇప్పుడు మనకి 30 ఏళ్ళు దాటిన తర్వాత సహజంగా యుక్త వయసులో ఉన్నటువంటి రక్తంలో వేడి ఉండదండి, తగ్గుతూ వస్తాయి. ప్రస్తుతం ఉన్న కాలకర్మాన్ని చూసుకున్నట్లయితే పొల్యూషన్ ఇలా కాబట్టి ఆటోమేటిక్గా మనకి అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ సందర్భాన్ని బట్టి అవకాశం లేకపోతే ఏదో ట్యాబ్లెట్ ఇస్తూ మనం మనుగడ సాగిస్తున్నాం. ఆవు పాలలో ఉన్న వేడి మనకి చాలా మంచి చేస్తుంది. మనకి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు తర్వాత జలసత్వాలు తగ్గినాయిరా అని అనేవాళ్ళు. జలసత్వాలు తగ్గినాయంటే ఒళ్ళు మన శరీరం కుచించిపోవడమే కాదు, లోపల ఉన్నటువంటి సిస్టమ్స్, రెస్పిరేటరీ సిస్టము, డైజెస్ట్ సిస్టము, ఆర్థో సిస్టము, ఇవన్నీ కూడా ఏంటంటే మందగిస్తాయి. వాటికి మళ్ళా ప్రేరణ అంటే మళ్ళా ఉత్తేజాన్ని తీసుకురావాలంటే మీరు సహజంగా తీసుకున్నటువంటి దేశీయ ఆవు పాలల్లో మాత్రమే ఆ గుణాలు ఉన్నాయండి. అవి ఏం చేస్తుందంటే మళ్ళా మన బాడీలో ఉన్న సిస్టమ్ని మళ్ళీ రీక్రియేషన్ చేసి మళ్ళీ యాక్టివ్నెస్ని పెంచే ఒక్క విధానం ఆవు పాలకు మాత్రమే ఉంది. ఎగ్జాంపుల్, చాలామంది బ్రెయిన్లో బ్రాన్కైటిస్ వచ్చింది, బ్లడ్లు క్లాట్ అయిందండి ఏంటంటారు. సహజంగా ప్రజెంట్ ఉన్న ఫాస్ట్ ప్రపంచంలో చాలామంది మందులు వేసుకోవడం, ఒక సిస్టమ్ హాస్పిటల్లో ఉండడం ఏం జరుగుతున్నాయి. నేనేమంటానంటే ఒక 6 నెలల పాటు ఆవు నెయ్యి, దేశీ ఆవు నెయ్యి రాత్రి పడుకునేటప్పుడు ఈ ముక్కులో 3 చుక్కలు, ఈ ముక్కులో 3 చుక్కలు 6 నెలలు వేసుకున్నట్లయితే ఆ లోపల క్లాట్ అయింది క్లియర్ అవుతుందండి. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎవరినైనా రీసెర్చ్ చూడండి, అది ఖచ్చితంగా జరిగిన విషయం. అలాగే ఆవు పెరుగు, మనం బయట తీసుకున్నటువంటి గేదె పెరుగు ఎన్ని తీసుకున్నాం అనుకోండి, తిన్న వెంటనే పొట్టంతా డిమ్గా అన్నట్టు అయిపోద్ది. అనుకుంటాం మనం భోజనం చేసామరా, లాస్ట్ పెరుగు తిరిగిన తర్వాత మనం సంపూర్ణమైన భోజనం చేసాం అనుకుంటాం. 100% రాంగ్. అదేం చేస్తుందంటే మందం అయిపోయి డైజెషన్ సైకిల్ వెంటనే స్టార్ట్ అవుతుందండి. గూడ్స్ బండిలా స్టార్ట్ అవుద్ది, ఎక్స్ప్రెస్లా స్టార్ట్ అవుతుంది. పూర్వం ఎవరైనా భోజనం చేసిన తర్వాత వెంటనే ఒక 2 నిమిషాలు కూర్చునేవాళ్ళండి. పెద్దవాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు కానీ, ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ, వాళ్ళకి తాంబూలం వచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యేవాళ్ళు. పూర్వం 2 రకాల రవాణాలు ఉండేవి. ఒకటి ఎడ్ల బండి, లేకపోతే గుర్రాలు. ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేయాలి, ఇంటికి జరిగేవి. దానికి మళ్ళీ ఏంటంటే ఆ వెంటనే పరిగెత్తాలంటే కష్టం కాబట్టి గోవు పెరుగు కానీ తిన్నట్లయితే డైజెషన్ ఫ్రీగా అయిపోయి మీరు వెంటనే ప్రయాణించవచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మీరు భోజనం చేసి మామూలుగా బయట అమ్ముతున్న పెరుగు తిని బయలుదేరండి, మీకు ఒక అరగంట వరకు ఆ ఫీలింగ్ ఉంటుంది, పొట్ట బరువుగా ఉన్నట్టుగా ఉంది. కానీ ఆవు పెరుగు తీసుకుంటే ఆ సిస్టమ్ ఉందండి, చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు. ఆవు మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది, చాలా ఫాస్ట్ డైజెషనే కాదు, ఆరోగ్యానికి మీకు మంచి విటమిన్ సిని అందిస్తుందండి. ఇప్పుడు రాత్రిపూట చద్ది అన్నం వండండి, పెరుగు వేసేయండి, పాలు వేసేయండి, తోడు పెట్టేయండి, మిగతా అవి తొందరగా పుల్లబడవండి. ఆవు పెరుగు మాత్రం చాలా తొందరగా పుల్లబడుతుంది. అంటే ఇండైరెక్ట్గా మీకు విటమిన్ సిని ఒక మాత మాత్రం అందిస్తుంది. ఆవు నెయ్యి బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్స్ని క్లియర్ చేసి కంటిన్యూస్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీ యూరినరీ ట్రాక్ ద్వారా ఫ్యాట్ని పంపించే సిస్టమ్ ఆవు నెయ్యికి మాత్రమే ఉందండి. ఇప్పుడు రకరకాల ఆవులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఒకప్పుడు మన దగ్గర మంచి జాతులు ఉండేవి, తర్వాత కాలక్రమాన్ని ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు మనం చాలామంది అల్యూమినియం వాటిలో తింటామండి, భోజనం చేస్తాం. ఆవిడకి పాలు కూడా పాల కుక్కర్లో మనం కాగబెడుతూ ఉంటాం, తెలిసిన విషయమే. అల్యూమినియం వాడకూడదండి. అల్యూమినియం గారి పేరు సత్తు గిన్నె. సత్తు గిన్నె అంటే సత్తువ లేనిది, అంటే ఏ బలం లేనిది. పూర్వం మామూలు మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా చక్కగా ఒక ఇత్తడి గిన్నె, ఒక రాగి గిన్నె, వాటిలో చక్కగా పొలాల పొయ్యి మీద కాగబెట్టి మట్టి పాత్రలో కూడా చేసి దాన్ని రాత్రికి దాచి తినేవాడు. మీకు తెలిసిన విషయమే, పాలు కానీ నీళ్లు కానీ మనం ఏ పాత్రలో ఉంచి దాంట్లో ఉన్న పవర్ని లాక్కునే శక్తి ఒక నీళ్ళకు ఉందండి. అందుకే మీరు కావాలంటే చూడండి, రాగి పాత్రలో నీళ్లు పెట్టండి, పొద్దున్న లేసరి తాగండి అంటారు. దాంట్లో నీటిలో సంగ్రహణ శక్తి ఉంటుంది, దాని విలువలు పెంచుతుంది. క్షీరంలో కూడా అదే ఉంది.
అదే మీరు ఇత్తడి దాంట్లోనూ ఒక రాగి పాత్రలోనో కాచి ఒక 3 నెలలకల్లా 3 వారాలు తాగండి. మీరు 4వ వారం అల్యూమినియంలో తాగితే ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు రోజు పొద్దున్న ఉదయం కాఫీయో టీయో తాగుతుంటారు, మిగతా వాటిలో తాగండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వేరియేషన్ కంపేర్ విత్ అదర్ మిల్క్స్. అదే ఒక్క గోదేశీ కానీ మన దేశీ ఆవుల పాలు కనుక తాగినట్లయితే ఒకటండి, రకరకాల జాతులు ఉన్నాయి. గుజరాత్లో వస్తే గిర్రు ఉంది, రాజస్థాన్ వస్తే కాంక్రేజ్ ఉంది, ఉత్తరప్రదేశ్కి వెళ్తే సహివాల్ ఉంది, పంజాబ్ వెళ్తే రెడ్ సింధీ ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 3 రకాల జాతులు ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ గోదావరి జిల్లా కపిల, డార్క్ చాక్లెట్ కలర్లో ఉంటుందండి ఆవు, అది శివాభిషేకానికి అత్యుత్తమైనటువంటిది అని చెప్తుంటారు. రెండోది ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి గిత్త, 2 టన్నులు బరువు వేసినా లాగేస్తుంది. ప్రపంచంలో అది లాగినట్టు ఏది లాగలేదని ప్రపంచం వాళ్ళు ఆశ్చర్యపడినటువంటి, ఏంటి ఇంత విశిష్ట కలిగిందా ఈ ఒంగోలు జాతి అని ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూడడానికి ఒకే ఒక్క కారణం ఒంగోలు జాతి అండి. అలాగే 3 అడుగులు ఉన్నటువంటి మన పుట్నూరు జాతి చూస్తానికి చిన్నదిగా ఉంటుంది కానీ పొట్టివాడు గట్టివాడు అంటారు కదా, అలాగా ఉండటానికి పుట్టిగా ఉన్న అత్యద్భుతమైన మేలు దాంట్లో జింక్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. దాని పాలు చాలా చిక్కగా ఉంటాయి, తాగితే అత్యుత్తమైనటువంటి పోషణాశక్తులు ఉన్నట్టు. ఈ రోజున అందరూ కూడా దాని వైపు చూస్తున్నారు. నేను చాలామందిని అంటాను, ఏమండి మీరు ఆవు పాలు ఒక 3 నెలలు తాగండి, లేకపోతే ఒక 2 వారాలు తాగండి. తాగే కొద్దీ మన సిస్టమ్ మారుద్దండి. మేము చెప్పడం కాదు, గోమాత యొక్క విశిష్టత ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. ఇప్పుడు పిల్లలు రాగానే మనం ఏం చేస్తాం, మంచి టీషర్ట్లు వేసుకున్నాం, వారం అయితే అక్కడ తీసుకెళ్ళాం ఇక్కడ తీసుకెళ్తున్నారు. ఎవరైనా సరే ఈ వారం సినిమాకి వెళ్ళడం ఆపేసి, 1 గంట పార్క్కి వెళ్ళడం ఆపేసి, గోశాలకు వెళ్ళి ఒక 2 నిమిషాలు 1 గంట గోశాలలు గడుపుదాం. పిల్లలకి అలా అలవాటు చేయాలి. ఈ రోజున ఎవరు అలవాటు చేస్తున్నారండి? ఫోన్లు ఇచ్చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు. గోమాత మీద ఒక ప్రేమ పెరగాలంటే ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, టమాటా పప్పు, వంకాయ వేపుడు, బెండకాయ వేపుడు అంటున్నాం. అలాగే గోశాలకు కూడా మెల్లిగా పిల్లల్ని అలవాటు చేసినట్లయితే వాళ్ళకు కూడా గోమాత యొక్క విశిష్టత తెలుస్తుంది. మెల్లిగా వాళ్ళకి ఆవు పాలతో చేసిన పరమాన్నము, దాంతో చేసిన ఎటువంటి పదార్థమైనా సరే మనం మెల్లిగా వాళ్ళకి అలవాటు చేసినట్లయితే ఆవు మీద మమకారం పెరుగుద్ది. తద్వారా ఆవు పదార్థాల మీద వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. తద్వారా ఆవు మీద ప్రేమ వస్తుంది. దాని ద్వారా ఆవు పోషింపబడుతుంది. ఆవు ద్వారా మనం పోషింపబడతాం. పాడి పంటలు అన్నారు కానీ పంటలు పాడి అనలేదండి. పాడి అనేది ఉండబట్టే పంట వచ్చింది కూడా మన కూడా జరుగుతుంది. కానీ ఈ పాడి అన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. మళ్ళా అట్లీస్ట్ మనమన్నా వచ్చే తరానికి ఆవు పాల యొక్క శక్తిని, ఆవు పాల యొక్క విశిష్టతని, ఆవు పాలు తాగడం వల్ల మన మనుగడలో జరిగేది ఏమిటి, మన శరీరంలో జరిగేది ఏమిటి అనేది ప్రతి ఒక్కటి పిల్లలకు ఇప్పటి నుంచి ఒక బీజంలాగా చెప్పినట్లయితే భావి తరాలకు అది ఒక పెద్ద ఆస్తిగాను ఒక విశిష్టతను మనం అందించిన వాళ్ళం అవుతాం. చెట్టు గురించి చెప్తున్నాం, పుట్ట గురించి చెప్తున్నాం. దలైలామా గారు ఆయన ఇండియాకు ఒకసారి వచ్చారు. సర్వే చేసిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు, మీరు ఇండియాలో మీరు బాగా పరీక్షించారండి, వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అంటే ఆయన ఒకటే ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు ఒకే లైన్లో. ఇండియాలో ఉన్న ప్రపంచం కాకుండా ఇండియాలో ఉన్న జనాభా మొత్తం చిన్నప్పటి నుంచి యుక్త వయసు నుంచి బాగా కష్టపడి డబ్బులు సంపాదించడం కోసం అన్నాహారాలు మాని సంపాదిస్తున్నారు. అన్నాహారాలు మానేసి సంపాదిస్తున్నారు. సంపాదించిన తర్వాత వచ్చే రోగాలకి మళ్ళీ అదే డబ్బును వెచ్చించే రోగాలు దానికి కావాల్సిన ట్యాబ్లెట్ వేసుకుంటున్నారని చెప్పారు. మనం మనవడి తాగాలి కాబట్టి ఏదో సంపాదించాలి చేస్తున్నాం, కానీ మన ఆరోగ్యం గురించి మర్చిపోతున్నాం. కాస్త రోజుకి 1 గంటన్నా మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే దానికి సపోర్ట్ చేసేది, సహాయపడేది ఒక గోక్షీరం. కాబట్టి దాన్ని కూడా మన జీవితంలో, జీవన శైలిలో దాన్ని కూడా ఒక భాగంగా మనం ప్రయత్నించి ఉంచినట్లయితే ఆటోమేటిక్ మన మనుగడ, మన జీవితం సుఖంగాను, సాంప్రదాయబద్ధంగాను, మానవాతీత యుగంగా, ప్రశాంతంగా మనం బతుకుతూ నలుగురిని బతికిస్తూ గోమాత యొక్క నీడలో నిత్యం సదా సర్వే జనా సుఖినో భవంతులాగా మనం అందరం కలిసి మెలిసి ఆనందంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you, Mahesh Garu. So, good information on the value of cows and cow milk, actually. So, let's. You have anything to go ahead? Yeah. Cow that licks your head, one head, you will grow heads again. It's the latest finding about that cow. చిన్నగా ఉందని మన తేలిక తీసుకోవద్దండి, దాంట్లో చాలా గుణాలు ఉన్నాయి. అందుకే new trend right now. Yeah.
Sir, ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ యువర్ టాకింగ్ అబౌట్ దట్ న్యూ ట్రెండ్ రైట్ నో హ్యాపెనింగ్ కౌ కడ్లింగ్ థెరపీ అని చెప్పి కౌ కడ్లింగ్ లైక్ మన కౌని మనం కౌగలించుకుంటే వి రియల్లీ డిక్రీజ్ అవర్ ఇమోషన్స్ అండ్ అవర్ స్ట్రెస్ అన్ని డౌన్ అయిపోతాయని చెప్పి అమెరికాలో వీ హ్యావ్ ఏ మోడల్ ఆఫ్ కౌ కడ్లింగ్ థెరపీ దే ఆర్ చార్జింగ్ అరౌండ్ $50 per 1 hour of time. So to cuddle them, to decrease their emotions, to decrease their BP levels actually. But in India, they think it's something like it's a funny kind of activity. But seeing the trend there, now in India also they have started spending good time in Desi Goshalas, they're cow cuddling the therapies and they're spending some time. And we're getting inquiries from Delhi and other places that we want to spend some time in your farm for 2 to 3 days of time, 2 to 3 hours of time actually. Because they want to spend some time. After COVID, they are completely, stress feelings are towards the peak actually. So to control this stress feelings, they want to really spend some good time with cows. So there comes the cow cuddling therapy. It's not, it's serious. Shankaramata, Nalagunta, and also Vivekananda Ashram. So whomever we have given this Panchagavya, they never got corona. But people with this vaccination, not only side effects, they have repeated corona also. So that is the best thing of the Panchagavya can offer to us. Thank you. Yes, sir. You said some real facts actually. The customers who were taking our Desi Goa milk, actually we are since in the market since 8 years of time. Corona came 3 years back actually. The people who were, of course, we were also taking Desi Goa milk. We haven't any got reflected with Corona actually. Of course, till date we haven't taken the vaccine also. I'm being an engineering graduate actually. Yeah, of course, thumbs up to you, sir. So we have not taken vaccine and we are still active and we roam places actually. We roam places like we have 3 franchises in Chennai, Tirupati and Andhra Pradesh. In Corona COVID time, peak time, we have traveled so many places, but by Gomata blessings, we haven't got any kind of infection also, any kind of flu also. Of course, we are against the vaccine, we haven't taken because we take good diet of our Desi Go products, and of course, our customers also, most of the customers, they haven't informed that they got affected with COVID virus actually. So that is the power of the, as you said, cow milk and Panchagavya actually. So thanks for your valuable information. Those were real facts actually. So of course, we are extending our thought process by valuable advices from your side. So anything else? I mean, you want to? We can discuss on this, sir. You can really put for some good questions so that we can really. जब भी स्वामी जी आए तभी मैं कुछ बता रहा था because I see a lot of elderly senior citizens over here. और जो gentleman ने उनके language में मैं समझा नहीं because I don't understand Telugu or language here. Unfortunately, I'll check it out from you. I think you are a Panchagavya doctor if I'm not mistaken, right? I was just telling कि सिर्फ अगर देसी गाय का दूध उसमें 1 चम्मच घी और थोड़ा सा ऑर्गेनिक टर्मरिक डाल के वो कॉफी कैसा ऊपर नीचे फेंटते हैं ना, वो खड़े खड़े अगर रात को पिएंगे ना, आपका आर्थराइटिस, दर्द, वेर इधर से लेके उधर तक सब ठीक हो जाएगा. एंड या इट्स एंटी इन्फ्लेमेटरी. एंड जो घी अगर आपको पंचगव्य ग्रिप नहीं मिलता है, सिर्फ घी अगर नाभि में आप ऐसा थोड़ा सा ये करोगे ना, तो बाल से लेके नीचे तक सब कुछ अच्छा रहेगा. Now, second thing I would like to understand from you, क्योंकि मैंने अभी आते साथ बोला था कि 15 साल से मैं पूरा गौ माता जी का दर्शन राइट फ्रॉम ऋषिकेश टू द्वारका, कच्छ, सब जगह पे मैं जाके आया हूँ. अभी तक मैं शुरू नहीं कर पाया. मे बी दिस अपॉर्चुनिटी गिवन बाय मोहन जी एंड एसोसिएशन विद हिम, वी मे बी एबल टू स्टार्ट. तो आई वॉन्ट टू एक्सप्लोर दैट कि कैसे कर सकते हैं. फॉर मी, आई विल नेवर टॉक अबाउट इनकम, आई विल नेवर टॉक अबाउट इट एज अ बिजनेस. आई फील इट इज अ सर्विस. इट इज अ सर्विस, इट इज नॉट अ बिजनेस. सो मैं जानना चाहता हूँ कि अगर मेरे जैसा, मैं या मेरे जैसा कोई इनके साथ जुड़ना चाहता है, वी कैन डू समथिंग टुगेदर. So I would request him to come up with some ideas or business models or what you can call it, a business model. Yes, sir. I mean, it's a valuable advice. I mean, you are given us actually. So as you said, money comes secondary, service comes first, because if your health is wealth, if your health automatically wealth will come. So we have models, sir. Actually, the people who have knowledgeable. See, in this game, we need people who have knowledge, because knowledge makes the kind of realism in picture. Because
Of course, because you are more knowledgeable. Yeah, I can't really. I mean, you have good concepts, sir. Because 15 years of time, of course, we are since 8 years in the domain. You are since 15 years. You know better than us actually. So those people, those kind of knowledgeable people, we want as a team, so that we can really make awareness in the market. Because awareness is lacking here. People think that this is something very premium. उन लोग छाप रहे पैसे, I mean bottle में देख के fancy एकदम, those things are not here actually. This is a real kind of milk we want to give, but it comes costly because there are a lot of phases we should go on. We should graze the cow. We should really, again, cow, desi cow gives minimum quantity of milk. So whereas the hybrid cow gives around 20 liter of milk per day, this cow gives only 7 to 8 liter of day. So there comes a value proportionate, but the kind of value chain what is giving in terms of health, it's something marvelous, something 5x speed it gives us the improvement. So there is a model where we can really integrate. We want to expand our base of Godesi to pan India operation. Right now we are in Hyderabad location. We want to extend to. We came as God given grace, and of course with Pandulgar blessings, we got a good opportunity in Tirumala Tirupati Devasthanam near Rambagisha. We have a store. We are serving the devotees with buttermilk and daily badam milk for the people who climb the steps and who reach Srinivas Prabhuji. So udhar hamara store aaya, udhar se we are expanding our model of business model. From there we want to really enter into different states. We want to create, we want to tie up with these you kind of professionals, and we want to really expand these operations towards other wing side where we want to do serve milk, cow end products, Panchagavya kind of activities, awareness program. Creating health to public is a good thing, because we are from IT, we have seen money, we know how to really encash money, we know how to earn money, but we want to come with a real produce where we can give a real lifestyle to the human nature. So definitely we have good models, sir. Definitely we'll sing together and we'll plan something better for the better society on this day of the World Milk Day. I think we got good people like you actually. So this makes us a good integration. So of course, thanks for you, sir. You have a good knowledge on the kind of Panchagavya and other trends happening in the domain of Desi cow milk. So we have models. We'll definitely plan up and we'll propose it, sir. Actually, as sir, Mohanji got integrated with us in dairy show, and today these many people got integrations. So same thing with you. We want to integrate with different number of people. We'll create awareness campaigning in the coming society. Yeah. Sir, Mohanji. One day, if you lay the flute, Yeah. you are milking the cow. Yeah. Your yields will improve. I am telling you. Yeah. This is the result of that. Correct. Okay. जो आपने बताया वो हमने नागपुर में शुरू किया है, वो प्रॉब्लम नहीं है। भगवान श्री कृष्ण का फ्लूट है ना, वो चलता है वो। यहाँ पे बताना चाह रहा हूँ कि अभी वीरेंद्र जी 4 कोटी का प्रोजेक्ट शुरू करे, यहाँ पे स्टेट में 2 कोटी का सब्सिडी है, और जो हमारे नागपुर से मित्र है वो भी प्रोजेक्ट शुरू करे। मैं सर से बात किया, इसके जैसा हिंदुस्तान में कोई बिजनेस नहीं, ख्याल में रखिए, बहुत अच्छा बिजनेस है। एक छोटा सा आपको उदाहरण दूंगा, मार्केट में आप एक घर में चालू कर सकते हैं। आप अगर दूध लेते हैं, 40 रुपए का लीटर का दूध है, बराबर है, बॉईल करने का, ठंडा कर दीजिए और उसका घी कड़ कर दीजिए। कड़ की क्या कॉस्ट आती है? 100 रुपीज है, और मिल्क की क्या कॉस्ट है? 40 रुपीज है। एंड फैमिली घर के घर बिजनेस स्टार्ट कर सकते हैं, कोई प्रॉब्लम नहीं है, उसके लिए फैक्ट्री करने की कोई जरूरत नहीं है, सिंपल बिजनेस है ये, आराम से घर के चालू कर सकते हैं। Am I right? Yes. So, yes, Sushma, please carry on, and you can conclude the session so that we can have a good photo session and other stuff of the World Milk Day celebration pic of that day. So, thank you so much, everybody. Thank you, Mr. Bhatia, Mr. Nagesh, Mr. Mohan Sri Giriwar, Mr. Sharma, and Mr. Virender. And sir, what's your name? Samir. Full name? Samir Tandare. Tandare, Samir. Mr. Tandare, for sharing so much of information about milk and cows and their importance in our Indian tradition, Vedas, as well as in our health. So finally, I would like to thank all of you for giving your precious time today on the day of World Milk Day. Let's make Godesi milk. I'll say, okay, let us tell something about our milk also. We are a company which is exclusively into Desi cow's milk and products. We do not have buffaloes or Jersey cows or anything. This is also called A2 milk. Okay, A2 milk is something which comes from endogenous cows, and we have home delivery all over Hyderabad. The milk comes like that in a bottle. Okay, and we have other products also. You can reach us anytime on the given numbers or website, and contact us for any products. We are already serving 3,000 plus customers all over Hyderabad,
and we are having 20 plus stores. One is here also in near your the nearest store to your locality is Nalgandla store. Okay, so you guys can reach us anytime for placing orders also. And again, I want to say, if you guys have any questions, please ask us. We'll be happy to answer them. आप लोग को कुछ भी क्वेश्चंस है और इस दिन के बारे में या गाय के बारे, दूध के बारे, तो आपसे पूछिए, हम उसे आंसर करेंगे. कुछ भी क्वेश्चन है आपको? रसमलाई अच्छी थी? अच्छी लगी रसमलाई. और क्या था? दूध, बादाम मिल्क. हम लोग बादाम मिल्क में बादाम डालते हैं, उसका फ्लेवर नहीं डालते. और हमारे बटर मिल्क हम लोग दही से बनाते हैं. वो जो मक्खन निकलता है उसके बाद जो रह जाता है वो दही को चर्निंग करके नहीं बनाते. तो जो भी है ओरिजिनल है, ऑर्गेनिक है, नेचुरली मेड है. शायद आपको पसंद आएगा, ऐसे ही आशा करती हूँ. और प्लीज कीप लविंग cows milk and Godesi milk. Thank you so much. Thank you so much. गावो रक्षन्ति रक्षिताः ధర్మో రక్షతి రక్షితః. భూమిని ధర్మస్వరూపంగా మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మమే రక్షిస్తుంది. భూమి గోమాత, భూమాత మన యొక్క కన్న తల్లి. వీరి రుణం మనము ఎప్పటికైనా తీర్చుకోలేము. అలాంటి గొప్పనైనటువంటి జీవన విధానంలో అందరినీ కూడా తరింపచేయాలని మన వీరేంద్రనాథ్ గారు, వారి ధర్మపత్ని ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు. అంటే ఆది దంపతుల యొక్క అనుగ్రహం, ఆదర్శ దంపతులైనటువంటి సీతారాముల యొక్క అనుగ్రహంతోనే ఒక గొప్ప సేవ చేస్తున్నారు. అసలుకు ఈ దేశీ సంబంధంగా అంటే ఒక ఆవును పెట్టుకోవడం తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు హాయిగా మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, మాకేందిలే అని చెప్పేసి. కానీ అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. చిన్న పిల్లవాడి నుండి వృద్ధుల వరకు, అసలు పిల్లల కంటే వృద్ధులే దాగనట్టు. 60 సంవత్సరాల తర్వాత షష్ఠి అబ్ది అంటారు. షష్ఠి పూర్తి అయినాక అంటే 20 సంవత్సరాలకి మానవుడికి అంటే 10 సంవత్సరాల వరకు ఒక్కొక్క విధానంగా తగ్గుతూ వస్తుంది శరీరంలో. 20 సంవత్సరాల తర్వాత కొత్త బుద్ధి తగ్గుతూ ఉంటుంది. అందుకని అప్పుడు జాగ్రత్తగా ఉండాలంటారు. 60 సంవత్సరాల తర్వాత మనిషిలో కొంచెము మాంసపు శాతము, రక్తము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు అనారోగ్యంగా ఉగ్రరతుడు అనేటువంటి వాడు మీదికి వస్తాడు. అప్పుడు అనారోగ్యం అవుతారు. వృద్ధులకు చాలా ముఖ్యం, అంటే వృద్ధులకు కాదు అందరికీ ముఖ్యం. ప్రధానంగా వయసు ఉన్నటువంటి వారు తీసుకోవాలి. అలా అందరికీ ఆరోగ్యం ఉండాలి అని గోదేశీ మిల్క్ అని వీరు స్థాపించారు. ఎంతో డబ్బు వచ్చేటువంటి విధానంగా వదిలిపెట్టేసి హాయిగా వాళ్ళిద్దరు సుఖంగా జీవించవచ్చు మామూలుగా ఉన్నటువంటి దాంట్లో. అవన్నీ వదిలిపెట్టేసి ఈ గోసేవ చేస్తున్నారు. ఈ గోదేశీ పాలు అందరికీ అందిస్తున్నారు. పాలే కాదు, పాల ద్వారా వచ్చినటువంటి వెన్నె, నెయ్యి, తర్వాత గోమూత్రము, గోమయం ద్వారా పిడికలు, ధూప్ స్టిక్స్ చేసి ఆ ఇంట్లో కరోనా బాధితులు చాలా మంది కూడా కరోనా నుండి తప్పించుకున్నారు. అంటే వీరు చేసినటువంటి కొంత సేవ కూడా ఉంది. అలా వారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్ అండి, సో నా పేరు వీరేందర్ అండి యాక్చువల్లీ. సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ నాది. సో సిన్స్ మై ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. మా మిస్సెస్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఈసీ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ యాక్చువల్లీ. సో ఇంజనీరింగ్ అయిన తర్వాత we started our own company, that is IT ఇండస్ట్రీలో ఉన్నాం మేము. Since 15 years we are in IT industry. We are happy with the IT industry. మేము చేస్తున్న సర్వీస్, ఇట్స్ ఇన్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ యాక్చువల్లీ. ప్యూర్లీ టాప్ నాచ్ IT ఇండస్ట్రీలో మైక్రోసాఫ్ట్, IBM ఇవన్నీ క్లయింట్స్ మేము వర్క్ చేసి we want to do a good service to the society లాగా అని చెప్పి మేము యాక్చువల్లీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఇద్దాము, ఒక మంచి ప్రాపర్ బిజినెస్ మోడల్ క్రియేట్ చేద్దామని చెప్పి. ఆల్రెడీ వేర్ ఇంటూ బిజినెస్ మోడల్. ఎందుకంటే IT ఇండస్ట్రీ మేము దాదాపు ఒక 500 క్లయింట్స్ పని చేస్తాము, దాదాపు ఒక 600 స్టూడెంట్స్ మేము ట్రైన్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ బీన్ ఇన్ టు travel to countries also. So we got good command on our subject and our IT brand. But keeping those things aside, we want to do some good product line. ఒక ప్రోడక్ట్ తీసుకొద్దాం మార్కెట్లో, ఒక మంచి రియల్ ప్రోడక్ట్, లైవ్ ప్రోడక్ట్ విచ్ ఇస్ నేచర్కి తగ్గింది, ప్లస్ సస్టైనబుల్ మోడల్ అయ్యింది, ప్లస్ పబ్లిక్కి హెల్త్ ఉండాలి, ప్లస్ ఎక్కడ మనది ఆగకుండా వర్క్ మోడల్ నడవాలి అని చెప్పి మేము గోదేశీ మిల్క్ లాంచ్ చేసాము యాక్చువల్లీ. సో గోదేశీ మిల్క్ లాంచ్ చేయడం 2 గోమాతలతో లాంచ్ చేస్తాము. ఆ ఫామ్ ఉంది చిలుకూరులో, ఆన్ మెయిన్ రోడ్ ఆఫ్ చిలుకూరు. వీ హ్యావ్ అవర్ ఓన్ ఫామ్ ఉంది. చిన్నమగరం విలేజ్లో మా ఓన్ ఫామ్ ఉంది.
సో 3 to 4 acres ల్యాండ్ మాది ఉంది. సో ఆ ఫామ్ తీసుకుంది పర్పస్ ఏంటంటే వీ వాంట్ టు రీక్రియేట్ అవర్ సెల్ఫ్. మేము ఐటీ ఇండస్ట్రీలో ఉంటాము, ఎప్పుడు మేము ల్యాప్టాప్ అండ్ ఏసీలో కూర్చొని బైండ్ అయిపోయి ఉంటాము. సో మేము రీక్రియేట్ చేయడానికి మేము ఫామ్ తీసుకున్నాము. బట్ ఆ ఫామ్ టర్న్డ్ అప్ టు బి ఏ గోశాల రైట్ నో యాక్చువల్లీ. సో రీక్రియేట్ చేయడానికి తీసుకున్నాం ఫామ్. సో ఫస్ట్ ఫామ్ తీసుకున్న తర్వాత కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఆవు ఎందుకంటే మాకు పిల్లలకి మాకు పాలు ఇద్దాం అనుకున్నాము. దాన్ని ఒక దేశీ ఆవు తీసుకొచ్చాము అవుట్ ఆఫ్ అవర్ రీసెర్చ్. ఎందుకంటే మా ఐటీలో కూడా మా పని అంతా R&D అనమాట. వీ డూ ఆల్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అనమాట. ఏదైనా ఒక పని చేస్తే మేము వీ డూ ఏ కేస్ స్టడీ ఆన్ ది ప్రోడక్ట్ అండ్ వీ క్రియేట్ డాక్యుమెంట్. సో అది మా పని. దాంతో కూడా సేమ్ థింగ్ ఈ బిజినెస్ మోడల్ కూడా దేశీ కౌ మిల్క్లో రీసెర్చ్ చేసి విచ్ కౌ ఇస్ బెస్ట్, which cow is real cow and which is the premium graded milk ఏది ఉంది మార్కెట్లో ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్తోని ఉన్న దానిలో లైవ్ ఎవిడెన్స్తోని వెటర్నరీ నాలెడ్జ్తోని ఇవన్నీ మేము సహకరించుకొని అవన్నీ నేర్చుకొని వి గెట్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ దేశీ కౌ అండి. అప్పుడు మేము గిరావు తెచ్చాము మా ఫామ్లో పెట్టి ఆ వాల్యూ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము. ఎప్పుడైతే ఆ గిరావు మా ఫామ్లో వచ్చిందో అప్పటి నుంచి మా పక్కన అందరూ విఐపీస్ ఉంటారు. బేసికలీ ఫామ్ హౌస్ మాది. బేసికలీ పక్కన అందరూ సినిమా యాక్టర్స్, విఐపీ పొలిటీషియన్స్ అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర వైబ్రేషన్స్ ఫస్ట్, అరే పక్కన సార్ వాళ్ళ దగ్గర ఏదో నాటో వచ్చిందంటే కదా పాలు తీసుకురంటారా అని చెప్పి. సో అట్లా మాది ఎక్స్పాన్షన్ ఆఫ్ మిల్క్ హ్యాపెన్ టు బి ఏ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనమాట. సో వాళ్ళు మిల్క్ తాగేసి పంపించండి మా ఇంటికి మిల్క్ అని చెప్పి. సో అక్కడికి నుంచి మళ్ళీ పక్కన వాళ్ళు చూసారు మీ దగ్గర ఆవులు, వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర మా లాంటి దేశీ ఆవులు లేవు యాక్చువల్లీ. సో అప్పుడు మాకు అర్థమైంది ఈ వాల్యూ ఆఫ్ దేశీ కౌ ఏంటి వాల్యూ అని చెప్పి. సో ఫ్రమ్ దేర్ ది మల్టిప్లికేషన్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఓన్ ఫస్ట్ స్టోర్ ఇన్ పంజగుట్ట హెడ్ ఆఫీస్. మేము కూడా ఉండేది అక్కడనే యాక్చువల్లీ. అక్కడ హెడ్ ఆఫీస్లో మేము ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఒక 20 లీటర్స్ స్టార్ట్ చేస్తాం మిల్క్. ఒక 5 ఆవులతోని 20 లీటర్తో స్టార్ట్ చేస్తామండి. ఎప్పుడు 6 years బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎప్పుడు మేము మిల్క్ వస్తుంది, మిల్క్ సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఇంట్లో మా మిస్సెస్ అవుతుంది ఫైటింగ్ ఎప్పుడు, ఇంట్లో మనకి మిల్క్ ఉండకపోతే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేందుకు మీరు మనం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి. కానీ మాకు కూడా అర్థం కాకపోతే ఎందుకు సోల్డ్ అవుట్ అయిపోతుంది, రాగానే మిల్క్ అంతకి డిస్పోజ్ అయిపోతుంది. సో దాని గ్రేట్నెస్ ఏం చేస్తుందంటే కస్టమర్స్ ఆర్ యాక్సెప్టింగ్ ది మిల్క్ యాజ్ ఈజ్ యాక్చువల్లీ. సో యాక్సెప్టెన్స్ పవర్ పెరిగింది ఆ మిల్క్కి, ఆ వాల్యూకి. సో వీ గాట్ ఏ రియల్ ఎవిడెన్స్ దట్ మిల్క్లో నిజంగా దమ్ముందని చెప్పి. సో మాకు కూడా ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మన ప్రోడక్ట్లో దమ్ము ఉంటే డెఫినెట్లీ మనకు ధైర్యం వస్తుంది, అరే దీన్ని ఇంకా మనం ఎందుకు మల్టిప్లై చేయొద్దని చెప్పి. సో వీ హ్యావ్ ఎక్స్పాండెడ్. ఆడికించి మనం ఆవులు 5 నుంచి 20 అయిపోయిన, 20 నుంచి 30, 30 నుంచి 40. ఈ రోజు దాదాపు 400 ఆవులు గిరావులు ఉన్నాయి, ప్యూర్ దేశీ గీర్ కావులు. అండ్ వీఆర్ డూయింగ్ 20 లీటర్స్ నుంచి స్టార్ట్ చేసి 50 లీటర్స్, 100 లీటర్స్. ఈ రోజు టుడే ఆన్ అండ్ గ్రాఫిక్స్ వీఆర్ డూయింగ్ 2000 లీటర్స్ పర్ డే విత్ 500 గిర్ కౌస్. అండ్ దాదాపు మా స్టోర్స్ 12 స్టోర్స్ ఒక స్టోర్ నుంచి స్టార్ట్ చేస్తాము. లైవ్ 12 స్టోర్స్ పెట్టాము. 20 స్టోర్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. 12 స్టోర్స్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ ఉన్నాయి మావి. అండ్ కస్టమర్స్ బేస్ దాదాపు ఒక 10,000 కస్టమర్స్ మేము సర్వ్ చేస్తాం ఇప్పుడు మేము ప్యూర్ దేశీ కౌ మిల్క్తోని. సో విత్ అట్లా టీమ్ బిల్డప్ అవుతూ మంచి ఐడియాస్తోని మాకు విజన్స్తోని సంతోష్ శర్మ గారు మాకు ఇంట్రొడ్యూస్ అయ్యారు యాక్చువల్లీ. సో ఇదంతా ఇంట్రొడ్యూస్ అంతా విత్ ఒక ఆవు అనే ఒక పవర్ఫుల్ ఎంటిటీతోని మేము అందరం లింక్ అవుతున్నాం యాక్చువల్లీ. మాత అని అమ్మ గోమాత పుత్రులు మనమంతా కూడా ఎగ్జాక్ట్లీ గోమాత పిల్లలు. ఇప్పుడు మా ఫ్రాంచైజీ టీం కూడా ఉన్నారు. బేసికలీ శ్రవణ్ అని చెప్పి, మా రంజిత్ అని చెప్పి, మా సతీష్ అని చెప్పి, మన సుధాకర్ అని చెప్పి, వీళ్ళందరూ వి డోంట్ నో హూ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ. ఇదంతా గోమాత నుంచి అందరు లింక్ అయ్యకుండా వచ్చినాం. ఇప్పుడు రైట్ నో ఒక ఫ్యామిలీ లాగా మేము బైండ్ అయిపోయి ఒక కృషితోని మేము ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మోటివ్తోని వీఆర్ డూయింగ్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ మోడల్ అండి. మా మోడల్ కూడా ఎట్లంటే అందరం సస్టైన్ అవుదామని చెప్పి ప్రొడక్షన్ ఒకళ్ళు చూసుకుంటున్నారు, మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు, డెలివరీ వాళ్ళు ఫ్రాంచైజీ పనులు చూసుకుంటున్నారు, గ్రేజింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు, సోషల్ మీడియా వాళ్ళు చూసుకుంటున్నారు. సో అట్లా అందరం వర్క్ డివైడ్ చేసేసుకొని ఒక్కొక్క మోడల్ తీసుకొని అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్రమ్ కప్ ఆఫ్ గోదేశీ నుంచి అనమాట. ఎక్కడ థర్డ్ పార్టీ కాకుండా ప్రొడక్షన్ నుంచి, మార్కెటింగ్ నుంచి, డెలివరీ నుంచి, సప్లై చైన్ నుంచి, క్వాలిటీ అష్యూరెన్స్ నుంచి, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, ఆవు పాలన నుంచి ఫార్మ్ టు హోమ్ వరకు మొత్తం మా టీమే ఉంది యాక్చువల్లీ. సో దట్ మేడ్ అస్ స్పెషల్ టు రియలీ ప్రొడ్యూస్ అండ్ డెలివర్ ప్యూర్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ టు కస్టమర్. సో కస్టమర్ మాత్రం ఈరోజు ఉన్న 8 years ఉన్న కస్టమర్ ఇప్పటివరకు కూడా ఇక్కడ వచ్చారు కదా, స్టేజ్ పైన కూడా చెప్పారు మా గురించి యాక్చువల్లీ. కస్టమర్ 6 నుంచి మా మిల్క్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు కూడా ఆయన 1 year అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి కూర్చున్నాడు. సార్ మాకు ఫిక్స్, మేము ఎక్కడ మేము పోము, 1 year ఇప్పుడు పేమెంట్ ఇచ్చి ఈరోజు వరల్డ్ మిల్క్ డే రోజు 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని 1 year వరకు ఎవరన్నా పాలు 1 monthకు 15 daysకు 20 daysకు బిల్ చేస్తారు. సార్ మాత్రం అంత కాన్ఫిడెన్స్ 1 year బిల్ చేస్తారు. సో దట్ మేడ్ అస్ మోర్ ఛాలెంజెస్ తీసుకుని ఇంకా మనం ఇంకా పెద్ద చేద్దామని మాకు మోడల్ ఉంది. సో ఇంట్లో మేము చేసిన ఫస్ట్ ల్యాండింగ్ ఆఫ్ అవర్ డేస్ వేర్ వెరీ డిఫికల్ట్ అండి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి మాకు, లాట్ ఆఫ్ మీకు తెలుసు సార్. ఒక గో మీరు అన్నట్టు ఫస్ట్ మీరు మీటింగ్లో స్టార్ట్ చేసినప్పుడు అన్నారు ఒక గోని మనము దాన్ని పెంచాలంటే, దాన్ని మనము సంహరించాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో గడ్డి అనే విషయంలో కానీ మన తెలంగాణ బెల్ట్, మళ్ళీ మన వాటర్ తక్కువ, సో దానా కానీ గ్రాస్, ఇవన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వీ హ్యావ్ సీన్.
అసలు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని అండి. కరెక్ట్ అండి. అసలు ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ అయినా, రాష్ట్ర ప్రభుత్వమైనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళు చేయాల్సినటువంటి పనిని అంటే వీరు చేస్తున్నారండి. నిజంగా చెప్తున్నాను. అంటే ఇది ఉన్న విషయం చెప్తున్నాను. అందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలి. అంటే దేనికండి, యథా రాజా తథా ప్రజాహ అన్నట్టు. నిజంగా ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇందులో మేము అంటే రెండు స్వామి కార్యం స్వకార్యం అని ఇందులోకి మీరు వచ్చారు. కరెక్ట్. అంటే అందరికీ 10 మందికి ఉపయోగపడుతుంది. మనం కూడా దీని మీద 10 మందికి ఉపాధిని ఇద్దామనేటువంటి భావంతో వచ్చారు. కానీ మీకు తెలియకుండా ఒక గొప్ప సేవ ఏం చేస్తున్నారు అని అంటే, ఇంతకుముందే చెప్పండి, 90 కోట్ల గోవులు ఉండే, అప్పుడు 30 కోట్ల వరకు ప్రజలు ఉంటుండే. కానీ ఇప్పుడు 1 కోటి గోవులు వచ్చాయి. కొన్ని వందల కోట్లకు ప్రజలు వెళ్ళిపోయారు. అంతమందికి అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే గోవులు లేకపోవడం ద్వారానే. అసలుకు ఆవు పాలల అంటే ఎవరికి తెలియదు. ఇంతకుముందు చెప్పారు మనకు, ఈ ఆవు పాలు తాగడం ద్వారా ఎవరికైనా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, నేను ఇది సత్యంగా చెప్తున్నాను, ఉట్టి మాట కాదు, ఒక 6 నెలల పాటు మీరు ఆవు పాలు తాగండి, షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. మనకి రిజల్ట్ ఉంది. కస్టమర్స్ దాదాపు 3 years నుంచి వాళ్ళు పాలు తాగి షుగర్ వాళ్ళు, మన ఉన్న డయాబెటిక్ వాళ్ళు, మన ఉన్న హార్ట్ పేషెంట్స్ వాళ్ళు, ఆస్తమా వాళ్ళు, ప్లస్ ఎవరైతే ఒబిసిటీ అంటాం కదా, అందరు మాకు రిజల్ట్ ఇస్తున్నారు. అంటే వీఆర్ గెట్టింగ్ రిజల్ట్ ఆటోమేటికలీ ఫ్రమ్ కస్టమర్స్. ఇప్పుడు ఏది ప్రూవెన్ బెనిఫిట్ వద్దు సార్, కస్టమర్ మనకు బెనిఫిట్ ఇస్తున్నారు. సో ఇట్స్ రియల్ ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ. తర్వాత గోమయం ఏదైతే ఉందో, మీరు ఆవు దగ్గరికి వెళ్ళలేరు అనుకోండి, ఈ ఆవు పిడికలు ఉంటాయి. ఇంతకుముందు మొన్న ఈ మధ్యలో వార్తాపత్రికలు, ఎందుకంటే మేము కొంచెం అన్ని చూస్తుంటాం కాబట్టి, వాటి మీద ఇలా కొద్దిసేపు అంటే 1 గంట సేపు వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్స్, అవన్నీ కూడా రేడియేషన్స్ అనేటువంటివి మన మీద ప్రభావం ఉండదంట. అంత గొప్పనటువంటిది. అసలు అమ్మ గురించి ఏం చెప్తామండి? అది ఎగ్జాక్ట్లీ అమ్మ గురించి ఏమైనా చెప్పగలుగుతామా? అమ్మ ప్రేమ ఇంత అని చెప్పగలుగుతామా? కాబట్టి అమ్మతో సమానమైనటువంటిది ప్రపంచంలో గోవు తప్పించి ఏది లేదు. తల్లి లేనటువంటి వాళ్ళు బాధపడిన అవసరం లేదు. మరల గోసేవ చేయాలి. నేను అంటున్నాను, వీరికి ఏదో పాలకు వాటికి 110 కాదండి, మీకు భవిష్యత్తులో రాసి పెట్టుకోండి, 500 రూపాయలు అయినా కూడా లీటర్ దొరకదు. కరెక్ట్. ఆ రోజు వస్తుంది. అవును, అంత అనారోగ్యం వస్తుంది. ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ ఉంది సార్ మార్కెట్ ఉన్నది. ఇంకోటి మేము కూడా చెప్పేది సార్, యాక్చువల్లీ మేము ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మేము చదువుకున్నాం, చేసాం. బేసికలీ మిల్క్ లో చూస్తే టెక్నికాలిటీ, ది కైండ్ ఆఫ్ కలరిఫిక్ వాల్యూ అనుకోండి, ది న్యూట్రిషన్ వాల్యూస్ అనుకోండి, ది కైండ్ ఆఫ్ దానిలో మినరల్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, అవి ఏ మిల్క్ లా చూస్తే బేసికలీ ఇలా హెవీ ది కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అన్నాం కదా, అది రియలిజం ఉన్నాయి. దాని బేస్ పైన మేము కూడా మనం ఇచ్చేది ప్రాపర్గా ఇస్తున్నాము, ప్రీమియంగా ఇస్తున్నాము, మంచిగా ఇస్తే సరిపోతుంది. వెన్ వీఆర్ గివింగ్ బెస్ట్ థింగ్ విల్ హ్యాపెన్ అని. ఇప్పుడు మా కస్టమర్స్ కూడా మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాళ్ళు, నార్మల్ డెలివరీస్ చేసుకున్న కస్టమర్స్ ఉన్నారు. మా 7 years మా కస్టమర్ అయితే మా ముంగట డెలివరీ బేబీ అయ్యిందో మా మిల్క్తోని, ఇప్పుడు ఆ బాబు 7 years బాబు. మా కస్టమర్ 8 years old కస్టమర్, ఆమె ఇప్పటివరకు మమ్మల్ని వదులుతలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 2 బాబులు. ఆమె ప్రతి ఒక్క డెలివరీ అయితే మాకు పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళ బర్త్డేస్ అప్పుడు మాకు ఇంటికి ఫీడ్బ్యాక్ వస్తుంది బేసికలీ. సో మీరు అందరూ డబ్బులతో ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ. సో వీఆర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది లైవ్ ఎగ్జాంపుల్ సార్ మనం కూడా అది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అందుకనే ఋషులు, చాగంటి వారు కానివ్వండి, సామవేదం గురువు గారు కానివ్వండి, ఇలా ఎంతో మంది అండి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారండి. సామవేదం గురువు గారు ఇద్దరు తల్లి తండ్రి, అంటే అమెరికాలో బయట దేశంలో ఉన్నటువంటి వారు, తల్లికి తండ్రికి ఏదో వ్యాధి వచ్చింది, భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. తల్లి వెళ్ళారు, తండ్రి వెళ్ళారు. నేను నా జన్మదేశమైనటువంటి భారతదేశానికి రావాలి అనుకుని ఆ పిల్లవాడు కనీసం తనకు కూడా ఏదో క్యాన్సర్ సంబంధమైనటువంటి వ్యాధితోని ఈ భారతదేశానికి వచ్చిండు. సామవేదం గురువు గారు చెప్పినటువంటిది. వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు ఏమన్నారంటే, మీరు గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవు ద్వారా వచ్చేటువంటి పంచగవ్య ప్రాశన, ఇంతకుముందు సార్ అన్నట్టు ఆవు పాలు వేడి కావండి, జెర్సీ క్రాస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నిటికంటే ప్రపంచంలో పంది ఎక్కువ పాలిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అందుకనే పిగ్ బ్రీడ్ అని అంటారు అన్నట్టు. జెర్సీ క్రాస్ మన ఆవులు కావు, మోపురం ఉన్నటువంటి ఆవే ఆవు. కరెక్ట్. అట్లా ఆవు పాలు కేవలం సూర్యకాంతితో ఉండడానికి గల కారణం మిగతా పాలు లేవు, ఒక్క ఆవు పాలు మాత్రం ఆ సాంద్రత. సూర్యుడి యొక్క కాంతి ఉంటుంది. ఉదయించేటువంటి సూర్యుడిలో హరిద్రావర్ణము, తర్వాత కాషాయ వర్ణము, ఇవన్నీ మిళితమై ఆ ఆవు పాలు ఉంటాయి. అట్లా పంచగవ్య ప్రాశన చేసి కొన్ని రోజులకి అతనికి వ్యాధి మొత్తం తగ్గిపోయిందండి. అతను మొత్తం ఇంకా నేను బయట దేశానికి వెళ్ళను, భారతదేశంలోనే ఉంటానని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాడండి.
కరెక్ట్ అవును. ఎగ్జాంపుల్ కూడా ఉందండి. మన పార్లమెంట్ లో సోనియా గాంధీ పార్లమెంట్ లో ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల తిరిగి బాబు డాక్టర్స్ అందరూ చేతులు వేసి మా వల్ల కాదు అంటే, ఎవరో ఒక పుణ్యాత్ముడు మీరు గోశాలలో వెళ్ళి 6 నెలల పాటు ఉండండి, ఆటోమేటిక్గా కొంత మార్పు వస్తుంది చెప్పడంతో అతను గోశాలకు వెళ్ళి కేవలం ఆవు రవ్వ అంటే ఆవు ప్రమిద, ఆవు పేడతో తయారు చేసిన పిడకల నుంచి వచ్చే పొగని పీల్చి 6 నెలలు ఉండి తర్వాత తనకి న్యాచురల్గా రేడియేషన్ క్యూర్ అయ్యి 6 నెలల తర్వాత అయ్యా తనకి క్యాన్సర్ రేడియేషన్స్ ఏమి లేవు, పదార్థాలు మీరు ఏం తీసుకున్నారు ఏంటంటే ఆయనతోనే వెనకాల పడడం జరిగింది. నేను బతుకున్నంత వరకు నేను గోశాలలోనే బతుకుతానని పార్లమెంట్ లో రిజైన్ చేసి వెళ్ళిపోయిన చాలా. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి మిల్క్ అని చెప్పి మాకు కూడా దీస్ ఆల్ కళ్ళ మూడు కనిపించినప్పుడు మనం ఎందుకు దీన్ని ఇంకా ఎక్స్పోనెన్షియల్ గా మల్టిప్లై చేద్దని చెప్పి మేము కూడా బిజినెస్ మోడల్ క్రియేట్ చేసి ఎక్స్పోనెన్షియల్ గా గ్రో చేస్తున్నాం అండి. బేసికల్లీ అసలు ప్రజలు కూడా ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదండి, ప్రజలే ప్రభుత్వం అంటారు కదా. ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టును పెంచండి, మీకు శక్తి ఉంటే గోసేవ చేయండి, కనీసం గోవును పెట్టుకోండి. ఈ విధానంగా వందలాది గోవులను పెట్టేసి వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఇలాంటి ఈ గోదేశీ ఆవు పాలు, ఆ గో ఉత్పత్తులు తీసుకోండి. గోశాలలకు అంటే వీరు ఇంకా వాళ్ళకి ఇంకా ఆనందం అవుతుంది. అంటే వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ అవుతుంటే ఏమవుతుందంటే ఇంకా 100 మందికి ఉపయోగం ఇచ్చి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉండడానికి చాలా దోహదం అవుతుంది. మేము కూడా ఇంకోటి కోరుతున్నాం ఏంటిదంటే, ఈరోజు సంతానానికి కూడా మాపల్లె సాంబా, అందుకు పెళ్లి కొడుకు బియ్యం అన్నట్టుండే, మైసూర్ మల్లిగా మైసూర్ మహారాజ్ తింటుండే ఆయన. అంటే పిల్లలు అంటే మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం, అవే తీసుకుంటాం మేము ఆహారం చెప్తున్నాను. అట్లా మైసూర్ మల్లిగా పసుపు దగ్గర నుండి మొదలుకొని ప్రతి ప్రొడక్ట్ గో ఆధారితంగా వీరు తయారు చేయాలని, అలా కనీసం రైతుల దగ్గరికి వెళ్ళేసి ఆ గో ఉత్పత్తి వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి, ఎద్దులు పెరుగుతుంటే ఏం చేసుకుంటాం అలా వాటిని ఆ రైతులకు ఇచ్చేసి, ఆ రైతుల ద్వారా వచ్చేటువంటి గో ఆధారమైనటువంటి ఆ బియ్యాన్ని తర్వాత ఉత్పత్తుల్ని ఈ గోదేశీ వచ్చే సంవత్సరానికి కొంతనైనా కనీసం బియ్యము, పసుపు, కూరగాయలు గోదాతో సంబంధించిన చెప్పి మా ప్లాన్. మరల ప్రపంచ గో దినోత్సవం సందర్భంగా ఇప్పుడు 100 మంది కాదు 1000 మందితో చేద్దాం దాన్ని, ఒక ఉత్సవం లాగా సప్తాహంగా చేద్దాం. ఆ ఉత్సవం అక్కడే చేద్దాం. నేను అక్కడ మొత్తం ఉచితంగా మన దగ్గర అన్ని చేసుకోవచ్చు, వారం రోజులు ఉండొచ్చు కూడా, ఒక ఆ విధానంగా ఏర్పాటు చేద్దాం. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వీరు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా మా వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, వారి ధర్మపత్ని సాఫ్ట్వేర్ రంగంలో ఉండి గో గురించి మాట్లాడడం అంటే అది చాలా ఒక యోగమే. వారు కూడా అద్భుతంగా మాట్లాడారు. ఈ రోజు ప్రపంచ వరల్డ్ గో దేశీ మిల్క్ డే, ఇది చాలా దినోత్సవం విజయవంతమైంది. టాక్ అబౌట్ అడల్టరేషన్, యాక్చువల్లీ అడల్టరేషన్ వి డోంట్ డూ అడల్టరేషన్ అంటే ఎందుకంటే మా విజన్ మీద వచ్చాం. బేసికల్లీ గోదేశీ విజన్ ఇస్ టు గివ్ ప్యూర్ మిల్క్ టు కన్స్యూమర్ యాక్చువల్లీ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ దేశీ కో ఏదైతే ఉందో అడల్టరేషన్ ఎందుకు కాదంటే బేసికల్లీ ఇందులో ఉన్న వాల్యూస్ అయితే ఉన్నాయో బేసికల్లీ, సో ఆ ఉన్న మెడిసినల్ వాల్యూస్ని మనం అడల్టరేట్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ ఏదైతే ఉందో 4% ఉంటుంది. సో ఇందులో ఏ వాటర్ అడిషన్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే ఇచ్చే పాలు పల్సగా అయిపోతాయి. ఇది చేస్తుంది కాస్ట్ మేము ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ మేము వచ్చాము, ఎందుకంటే టు గివ్ ఏ ప్యూర్ మిల్క్ టు కస్టమర్. సో అడల్టరేషన్ కాన్సెప్ట్ కంప్లీట్లీ రూల్ అవుట్ అయిపోతుంది కదా, మా విజన్కి అగేన్స్ట్ ఉంది యాక్చువల్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అని చెప్పారు కదా, యాజ్ దేశీ కౌ మిల్క్ బై డిఫాల్ట్ గో దట్ మిల్క్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ యాక్చువల్లీ. సో ఏ కైండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ మేము ఇచ్చేది ఆవుకి ఇచ్చే అవసరం ఉండదు, ఎందుకంటే అది చాలా ఇమ్యూనిటీ పెరిగే ఆవు, దానికి ఏ రోగాలు అంత ఈజీగా రావు. సో మిల్క్ కూడా మేము మెడిసిన్ దానికి ఏం పెద్ద గీయము, సో మిల్క్ కూడా యాంటీబయోటిక్స్ ఏం రావు. So basically we don't do any kind of adulteration in the milk actually. Anything else you want to convey in terms of milk adulteration? Yes. We don't, our vision is, Godeshi Milk's vision is to provide pure unadulterated milk. So to improve shelf life, we may chill the milk that you may feel it very cold when you receive it. So that's what the thing is. We instruct our customers to immediately boil it once they receive it. So we frequently keep pushing on that information, because if they do not boil, it will definitely get split, because it's a natural milk. Otherwise, if you buy packet milks from the market, you bring them home, you don't freeze it or whatever. There are stories from our customers which says that we bought this packet milk, we started boiling it, and I wanted to do paneer. So she added some lemon or something into that, but it's not splitting. Correct. So that shows there how many chemicals or that packet is having added to that milk. Milk చూస్తే basically సుష్మా అన్నట్టు the immediate, if you're not boiling the milk within 1 to 2 hours of time, milk would split by default actually. By default. Which shows that as per our... Yeah, our milk is very natural. So that is our first priority, to provide pure unadulterated milk to our customers. That is our mission of Godeshi Milk.
and as part of the nutrients content, or I mean the desi cow's milk is always full of calcium, magnesium, selenium, vitamin B12, vitamin D. You just name the thing which is not available in it. Everything is available. It's a complete it's package. Wholesome. That's why it's called wholesome food. If a kid of 5 to 6 years drink 1 glass of milk, 48% of his diet's protein will be fulfilled through that glass of milk. So same thing is what ICMR is saying actually. Last week, ICMR and NIN, Indian Institute of Medical Science, and of course NIN, National Institute of Nutrition, they have given guidelines that minimum on an average 300 ml of capacity of milk and milk products should be given to dairy products or dairy, but then again that should be pure. You cannot just bring something from market trusting that. See, it's very hard and it's very tough, you know, to find that genuine product. But we are here from like past 4 to 5 years, and as I told you, our prime mission is to provide pure and unadulterated dairy and dairy products. So that's what I'm saying. Make dairy and dairy products part of your diet, but make sure you're getting them in the purest form, because then only it will be suitable for your health. You'll reap the maximum health benefits. So as he said, ICMR, so definitely milk, a glass full of milk will definitely improve your immunity. It will give all the wholesome package of vitals, nutrients, micronutrients, all kind of minerals, vitamins in a single package. True. So better if you have something easy to drink, why to get some other value-added products from other shelf. Actually, so we have milk, all shelf in milk as part of your diet, you know, instead of the other energy drinks or other so-called things. Because this is a natural drink that you can have, which will aid your health, your immunity and memory and so many things. Not for only for kids, but for adults as well, old people, for everybody. And as part of the lactose intolerance comes. I was myself lactose intolerant, but the time I started drinking this, I saw many changes in my body. Especially when I was pregnant, I started drinking this milk. I had delivered 2 babies. They are healthy, and doctor also used to say that your baby's weight is very good, his height is very good. Exactly, because height of the has nothing inputs to do what with you are milk, taking. but I'm saying his health is very good. So might be definitely it's somewhere connected to milk, because I was completely lactose intolerant earlier. I used to not drink milk at all. So those were the 9 months when I drank milk. Especially I ate curd, I ate ghee, which was our homemade, our Godesi milk. So definitely that is. So we have improved the lifestyle. We have improved the lifestyle in a live way, and we have example in our home. So same example. That's why I can say this so confidently. Proudly say that this milk which we deliver, or which is from desi cow, is really pure in nature, and it has real micronutrients and valued nutrients, which gives us a real health lifestyle. And of course, it's a lactose intolerance. People who don't like to drink any other milk can really try this milk, because it's very nutrient actually. Yes, to approach, and if you approach if you want to order milk, actually we have a good platform, we have a good app in Google Play Store. App you can place the order, or else we have a wonderful website. If you go through website, we have 20 different stores. Whichever store location is close to your area, around 5 kilometers diameter, you can call to the particular delivery manager, and there are number displayed on the website. They'll approach you within a span of 1 to 2 hours of time, and the next day milk will be delivered to your home. Fresh milk will be delivered to your home. Also, these are our contact numbers. Anyone can WhatsApp us with their address, name or location, and our delivery team will contact them immediately, and you can start your subscription of milk. Exactly. And ghee we deliver all over India. But our milk deliveries are restricted right now to Hyderabad, Warangal, Vijayawada and the nearby cities too. We are planning to expand, of course, in a couple of these months. We are planning to expand pan India also. So we are in a phase to really develop our business model, and we have got a good team. So sooner, by a couple of months, we would serve maximum South India locations. That to prime cities, we want to serve our pure A2 milk to our prime cities actually. Yes. So do subscribe to our milk, and a very happy World Milk Day. Thank you so much. Yeah, happy World Milk Day. Thank you so much.